డీజిల్ ఆన్ వీల్స్ బై డెలివరీ టు డైరెక్ట్ హోమ్. ఇంకేముంది అసలు ఆ పెట్రోల్ బంక్లలో పోయి లైన్లలో నిల్చొని ఇదంతా దిమాగ్ ఖరాబ్ అసలు లేనే లేనిగా బిందాస్గా సార్కి ఒక్క ఫోన్ కొడితే చాలు ఆయన్నే వచ్చి డీజిల్ పోసిపోతాడు. అన్న నేనే మొత్తం చెప్తే ఇక మీరు ఏం చెప్తారు అన్న కాదు సారీ తమ్మి. యా సాయి ప్రకాష్ గారు, హౌ ఆర్ యూ? ఫైన్ అండి. సో హ్యాపీ అండి. డిఫరెంట్ కాన్సెప్ట్ భలే అనిపించింది. అసలు ఈ థాట్ ఎట్లా వచ్చిందండి మీకు? కస్టమర్స్ అనేది వాళ్ళు ఒక డీజిల్ కోసం వాళ్ళు లైన్లో చాలా సేపు నించుంటున్నారు. ఇంకా కస్టమర్కి దానికి మ్యాన్ పవర్ అవసరం వస్తుంది. ఇదంతా చూసిన తర్వాత ఇలా మనం చేయాలి, ఇలా కస్టమర్ దగ్గరికి మనం వెళ్తే ఎలా ఉంటుందో చూపిద్దామని చెప్పి మనం ఇది ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చామండి. ఈ కాన్సెప్ట్లో మనకి ఏంటంటే కస్టమర్ ఒక మ్యాన్ పవర్ పెట్టే అవసరం లేదు. డైరెక్ట్ కస్టమర్ దగ్గరికి ఎక్కడ ఏ పాయింట్ కన్నా మనం వచ్చేస్తాం. అదే హాస్పిటల్స్ కానీ ఏదున్నా, హాస్పిటల్స్ కానీ ఐటీ ఎంప్లాయ్మెంట్ కానీ ఎక్కడ ఒక పాయింట్ చెప్పారంటే మేము ఆ పాయింట్కి వచ్చేస్తాం అనమాట డైరెక్ట్. ఇంకా వచ్చేసి మేము కస్టమర్కి ఎంత రిక్వైర్మెంట్ ఉందంటే అంత డీజిల్ కొట్టేస్తాం. అది మీకు అంటే మినిమం అంటే 500 లీటర్స్ క్వాంటిటీ మినిమం అనేది మేము ప్రజెంట్లో స్టార్ట్ చేస్తాం. బల్క్ క్వాంటిటీ మాత్రమే. ఓకే, మేము అనుకున్నాము చిన్న చిన్న కార్లు ఉన్నా కూడా బిందాస్గా ఇట్లా వచ్చి కొట్టిపోతారేమో అని అనుకున్నాం. అట్లా కాదు. లేదండి, అట్లా అంటే మినిమం అంటే పెట్టుకుంటేనే మనకు అక్కడికి వెళ్తే వర్తబుల్గా ఉంటుంది. ఇక్కడికి 500 లీటర్స్ అంటే ఇప్పుడు స్టార్టింగ్గా మనం మినిమం 500 కొడితే కస్టమర్స్ కూడా ఓకే వచ్చినా వర్తబుల్గా ఉంటుంది, మనకు కూడా కొట్టిన వర్త్గా ఉంటుంది అన్నట్టు మనం ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చాం అనమాట. ఓకే, ఎన్ని డేస్ అయింది? అంటే సంవత్సరం అయిందా, 2 సంవత్సరాలు అయిందా, కొన్ని మంత్స్ అయిందా? ఎప్పుడు 1 year అయిందండి. 1 year అయింది. ఓకే, 1 year అంటే 1 year 2 months అయింది ఎగ్జాక్ట్గా మొన్న మార్చ్కి. మనం అది స్టార్ట్ చేసిన తర్వాత అప్పటి నుంచి కాంటాక్ట్స్ ఇంకా స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇంకా ఇది చూసిన తర్వాత రోడ్ ట్రాఫిక్ మీదనే ఆగి వాళ్ళ కస్టమర్స్ అడగడం, మా దగ్గర ఇన్ని 30 వెహికల్స్ ఉన్నాయి, ఇలా ఇన్ని లీటర్స్ కావాలి మీరు కొట్టగలుగుతారా అని డైరెక్ట్ డ్రైవర్లనే అడుగుతున్నారు అనమాట వెహికల్ ట్రాఫిక్ లో సిగ్నల్స్ మీద ఆగి. యాక్చువల్లీ నాకు డౌట్ వచ్చింది అసలు ఎట్లా వర్కౌట్ అవుతుంది అని అనుకున్నా. అండ్ ఓన్లీ డీజిలే కదా, ఎందుకు వై నాట్ పెట్రోల్? అంటే పెట్రోల్ అంటే గవర్నమెంట్ అప్రూవల్స్ ఓన్లీ డీజిల్కి ఇచ్చింది అనమాట. ఓన్లీ డీజిల్స్ యూ కెన్ సప్లై అన్నట్టు గవర్నమెంట్ ఇచ్చింది. సో గవర్నమెంట్ అప్రూవల్స్తో వెళ్ళాం కాబట్టి మనం గవర్నమెంట్ అప్రూవల్స్ లాగానే వచ్చాం అనమాట. పెట్సో లైసెన్స్ ఎవ్రీథింగ్ అనేది అన్ని లైసెన్స్ గవర్నమెంట్ అప్రూవల్స్ ఉంటాయి. పెట్సో లైసెన్స్ కానీ క్యాలిబ్రేషన్స్ అన్ని ఉంటాయి పెట్రోల్ సంబంధించినవి. అవన్నీ మనం అప్రూవల్స్తోని వచ్చాం అనమాట. సో పెట్రోల్ లేదు, సో మనం పెట్రోల్ కూడా సప్లై చేయట్లేదు. వాళ్ళు అప్పుడు ఓపెన్ చేస్తే మనం అది కూడా చేయడానికి రెడీగా ఉన్నాం. ఓకే, జనరల్లీ అండి ఇప్పుడు మనం పెట్రోల్ బంక్లలో పెద్దగా చూస్తూ ఉంటాం కదా, ఏం చాలా చిన్నగా ఉంది కదా అసలు. అంటే ఈడనే పక్కనే మనకు డీజిల్ ఉంటది, ఇది కొట్టేదేమో చిన్నది. అసలు దీన్ని ఏమంటారండి? నాజిల్. ఇది అసలు డిస్పెన్సర్. ఓకే, దీనికి నాజిల్ అనేది ఉంటుంది, సింగిల్ యూనిట్ నాజిల్. మనం ఇక్కడ డబుల్ యూనిట్ కూడా పెట్టుకోవచ్చు, అటు సైడ్ కూడా పెట్టుకోవచ్చు. మల్టిపుల్ 2 side గన్స్ పెట్టుకోవచ్చు అనమాట. మనం ఏంది స్టార్టింగ్ కాబట్టి మనం ఓన్లీ సింగిల్ నాజిల్ పెట్టి డిస్పెన్సింగ్ పెట్టాం అనమాట. ఇప్పుడు ఏంటి ఇది బండి కెపాసిటీ అంటే చిన్నదా? ఇది మిడిల్ 4K. ఓకే, ఇప్పుడు ఎన్ని కార్లకి సపోజ్ ఒక లారీ ఉందనుకోండి, ఎన్ని లారీలకు ఫిల్ చేయగలుగుతుంది ఇది ఒక్కసారి వస్తే? మన దగ్గర ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక 6 లారీస్ వచ్చాయి అనుకోండి, 1000 to 1200 లీటర్స్ కొట్టుకుంటుంది. 1200 6 లారీస్ ఎగ్జాంపుల్గా వస్తాయి, ఎందుకంటే మన దగ్గర కస్టమర్ కూడా ఉన్నారు. అట్లా. అయితే ఇప్పుడు మీ దగ్గర ఎన్ని ఉన్నాయి? మన దగ్గర 2 ఉన్నాయండి. ఒకటి 4KL ఉంది, ఇంకోటి 6KL. 2 ఉన్నాయి ప్రస్తుతం. అవి ఎప్పుడు బిజీనే ఉంటాయా? ఆల్రెడీ 4KL ఇది 6KL డెలివరీస్ లో ఉన్నాయి ఆల్రెడీ. ఆ పాయింట్ ఎల్బీ నగర్ సైడ్ అక్కడ ఉన్నాయి అన్నమాట. ఓకే, కస్టమర్ రెస్పాన్స్ ఎట్లుంది అండి? అంటే డిఫరెంట్ కాన్సెప్ట్ కదా, ఇది తెలవడానికి రీచ్ కావడానికి టైం పట్టిందా? మీకు అనిపించిందా ఎందుకు పెట్టుకున్నాము అని? లేదంటే ఒక్క రోజు కూడా అట్లా అనిపించలేదా? అంటే మనకు అట్లా ఏం అనిపించలేదు. ఇది మనం కస్టమర్ తీసుకోపోవడానికి ఆ కాన్సెప్ట్తో వచ్చాం కాబట్టి, సో కస్టమర్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్న కొద్దీ దే విల్ బి కమింగ్ టు అస్ అన్నమాట.